హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలనేది కురవబోతున్నాయి. అయితే ఈ వర్షాలు మనకు ముఖ్యంగా మరికొద్ది సేపట్లో ఏ జిల్లాలో కురవబోతున్నాయి, అలాగే ఈ వర్షాలతో పాటుగా మనకు గాలులు కూడా అయితే ఉంటాయండి. అయితే గాలులు ఏ విధంగా ఉంటాయి, ఏ జిల్లాలో పడతాయి వర్షాలు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో వాతావరణం టోటల్గా అయితే మారబోతుంది. అలాగే ఈ జిల్లాల్లో మనకు వర్షాలతో పాటు గాలులు అయితే ఉంటాయి. వివత్సమైనటువంటి వర్షాలు అయితే కురుస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వాయుగుండం ప్రభావంతో మనకు ఈరోజు ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఏపీఎస్డిఎంఏ తెలిపింది. ఇక వర్షాల పరంగా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా కానివచ్చు, మన్యం జిల్లా కానివచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లా కానివచ్చు, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఇక్కడ వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఈ వర్షాలతో పాటుగా మనకు తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం అయితే ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఈ వాయుగుండం అల్పపీడనం ప్రభావంతో మనకేంటంటే ఈరోజు ఈ జిల్లాల్లో మనకు విజయనగరము, మన్యము, అల్లూరి, పల్నాడు జిల్లాల్లో మనకు ఇక్కడ వర్షాలు అనేది కురుస్తాయి. ఈ వర్షాల సమయంలో మనకేంటంటే ఉరుములు, మెరుపులు అయితే ఉంటాయి. అలాగే మనకు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలులు కూడా అయితే వీచే అవకాశం అయితే ఉందండి. సో జాగ్రత్తగా ఉండండి. సో ఎవరైతే చేపల వేటకు వెళ్ళే వాళ్ళు కానివచ్చు, అలాగే మనకు మేకలు, గొర్రెలు మేపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా సో బయట ఎక్కడైనా వర్షం పడినా కానీ సో సేఫ్ ప్లేసెస్లో మీరు చేరుకోండి. సో ఇక మనకు చెట్ల కింద కానివచ్చు, హోల్డింగ్స్ కింద, స్తంభాల కింద అయితే నిలబడకండి. ఎందుకంటే పిడుగులు పడే అవకాశం అయితే ఉంది. సో దీని ద్వారా మీ యొక్క ప్రాణాలు అనేది కోల్పోయే అవకాశం అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. అలాగే వర్షాలకు సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.